ఈ 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ప్రజలకు ఎంతవరకు మీరు జవాబుదారీతనంగా వ్యవహరించారు? ఎట్లాంటి అభివృద్ధిని అందించారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో మోడీ గారు, ఈ ముగ్గురు యొక్క టీం ఏదైతే కూటమి ఉందో, ఈ కూటమి ఈ 2 సంవత్సరాల్లో అమరావతి నియోజకవర్గంలో కంప్లీట్ అయినటువంటి రోడ్లు, నడుపుడి సంబంధించి మంత్రులు కూడా చేసినట్టున్నారు. వాటి పరిస్థితి ఏంటి? వాటి ప్రోగ్రెస్ ఏంటి? 5 సంవత్సరాల పాటు వైసీపీ పాలనలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అసలు అభివృద్ధి అనేది చేయలేదు. అలాంటి సందర్భంలో ఈరోజు డ్రింకింగ్ వాటర్ కోసం కానీ, రోడ్ల కోసం కానీ, బ్రిడ్జిల కోసం కానీ నియోజకవర్గంలో ప్రధానంగా పాఠశాలలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, పేదలకు వైద్యాన్ని అందించే ఆసుపత్రి, వాటి నిర్వహణ ఏంటి? అసలు ఏ సూపర్ స్పెషాలిటీస్ అక్కడ అందుబాటులో ఉంచారు? ఆసుపత్రిని డైలీ ఓపీని, అవుట్ పేషెంట్ని పెంచడం, అలాగే ఆపరేషనల్ స్థాయి పెంచడం, అందరు డాక్టర్లని అపాయింట్ చేయటం, ఇవన్నీ నిరంతరంగా రివ్యూ చేసుకుంటూ ఆసుపత్రిని మళ్ళా లోకేష్ గారు విద్యాశాఖకు సంబంధించి కొన్ని మార్పులను మనం గమనిస్తూ ఉన్నాం. పాఠశాలలో ఫుడ్ను అందించేందుకు స్మార్ట్ కిచెన్స్ నిర్వహణ కావచ్చు, ఇట్లాంటి వాటి పరిస్థితి ఏంటి? ప్రభుత్వ స్కూల్స్లో పేరెంట్స్, టీచర్స్ కలిపి విద్యా వ్యవస్థని, విద్యా క్వాలిటీని ఏ విధంగా ఉందో కూడా పరస్పరం తెలుసుకునే విధంగా ఆక్వా రైతులకు సంబంధించి జోన్స్గా విభజించి వాటికి సంబంధించిన దాంట్లో కరెంటు బిల్లుల మీదే ఉంటారు. ఆక్వా రంగానికి 2014-19లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు అసెంబ్లీలో నేను క్వశ్చన్ అవర్లో ప్రభుత్వం దృష్టికి, నాటి మంత్రి గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి ఆక్వా రైతు సమస్యలను తీసుకెళ్ళగా, అంటే మీరు ఎన్ని చెప్తున్నా సరే వైసీపీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ప్రధానంగా చెప్తా ఉంది వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని చెప్పి పెద్ద భారీ ప్రదర్శన కూడా అమలాపురం నియోజకవర్గంలో చేశారు. అమరావతి రాజధానిని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించినంత కాలం ఆయన్ని ప్రజలు చిత్తుగా ఓడిస్తూనే ఉంటారు. అంటే డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించి కల్పనలో నోటిఫికేషన్ తర్వాత నుంచి ఉద్యోగాల కల్పన సరైన రీతిలో జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ. దానికి మీ సమాధానం? అక్రమాలు జరిగితే ఆ నెక్స్ట్ వీక్ విమర్శించాలి. ఆ నెక్స్ట్ వీక్ విమర్శించకుండా 1 ఇయర్ అయిన తర్వాత ఇప్పుడు విమర్శిస్తున్నాడు. దానికి కూడా గవర్నమెంట్ డేటా ఇచ్చింది మొన్న ప్రెస్ మీట్ పెట్టి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే క్రైస్తవులకి కావాల్సిన కోరికలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అంశాల మీద ఎక్కువ స్పందించి దానికి సంబంధించి చర్చల నిర్మాణం కూడా చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే బైబిల్ చూపించి ఓటు అడిగే పార్టీ ఏది? ఇంక వేరే పార్టీ ఏమైనా ఉందని భారతదేశంలో? అమలాపురం నియోజకవర్గం నుంచి ప్రధానంగా మనం వలసలు చూస్తూ ఉంటాం, వేరే ప్రాంతాలకి, వేరే దేశాలకు. అట్లాగా ఆ వలసలు ఏమన్నా తగ్గాయంటారా? ఉపాధి అవకాశాల విషయంలో మీరు కూడా హామీ ఇచ్చారు. ఈ ప్రాంతం అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఈ ప్రాంతం అమలాపురం ప్రాంతంలో ప్రభుత్వం నుంచి పరిశ్రమలు రావాలి. దానికోసం మేము సీఎం గారి దృష్టిలో కూడా పెట్టాం. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం సంబంధించిన ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, కూటమిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఐతా భక్తుల ఆనందరావు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం ఆనందరావు గారు. నమస్తే అండి సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాం. ఈ 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ప్రజలకు ఎంతవరకు మీరు జవాబుదారీతనంగా వ్యవహరించారు? ఎట్లాంటి అభివృద్ధిని అందించారు? ఈ 2 సంవత్సరాల పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలు ఊహించిన దానికంటే చాలా మెరుగైన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో మోడీ గారు, ఈ ముగ్గురు యొక్క టీం ఏదైతే కూటమి ఉందో, ఈ కూటమి ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు ఊహించిన దానికంటే మంచి పరిపాలనని, మంచి అభివృద్ధిని, మంచి సంక్షేమాన్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందిస్తున్నారు. దానికి కారణం సముద్రులు, మరి ముందు చూపు, సమర్థత ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఒక్కటేనా రీజన్? ఇంకేమైనా కలిసి వచ్చాయా? అంటే నాయకుడిని బట్టే అంచనాలు ఉంటాయి. చంద్రబాబు గారు నిజంగా 9,50,000 కోట్లు అప్పుతో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దిగిపోయి, ఆయన ఎన్నికల్లో ఓడిపోయే నాటికి కాంట్రాక్టర్ బిల్లులు కానీ,
ధాన్యం రైతుల డబ్బులు కానీ, అంగన్వాడీలో చిక్కీల డబ్బులు కానీ, ఇంకా అనేక రకాల ఎన్నో రకాల డబ్బుల్ని ఆయన ఇవ్వకుండా దిగిపోయాడు. 1వ తారీఖు ఆయన శాలరీ ఇవ్వలేకపోయాడు. 1వ తారీఖుకి రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఇవ్వలేకపోయాడు. ఎంప్లాయీస్ శాలరీస్ అయితే మరి భయంకరంగా 5వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు నెల కూడా పట్టిన సందర్భాలు. అలాంటి రాష్ట్రంలో ఈరోజు అన్ని అప్పులున్నా కూడా ఎన్నికల నాటికి అందరూ ఒకటే అనుకున్నారు. ఇంత దారుణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో. అలాంటి సందర్భంలో వచ్చే గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ ఈ ల్యాప్సెస్ అన్నీ ఎలాగా పూడ్చగలరు అని ప్రజలు ఒక విధంగా ఆలోచించే టైంలో చంద్రబాబు గారు సమర్థులు కాబట్టి, ఆయనకి ఎంతో అనుభవం ఉంది కాబట్టి, ఆయనకి ముందు చూపు ఉంది కాబట్టి, ఆయనకి రాష్ట్రం రాష్ట్ర ప్రజలన్న బాధ్యత ఉంది కాబట్టి ఆయన అవన్నీ పే చేసి ఇప్పుడు రాష్ట్రాన్ని గాలిలో పెట్టి, ఆర్థిక వ్యవస్థని గాలిలో పెట్టి, సంక్షేమ పథకాలని ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినవి ఇవ్వనివి కూడా అమలు చేస్తూ, నియోజకవర్గాల్లో గుంతల పడ్డ రోడ్లన్నీ అభివృద్ధి చేస్తూ, ఇంకా అమలాపురం అసెంబ్లీ వచ్చేటప్పటికి మేము కోరిన వెంటనే మాకు బ్రిడ్జిలు ఇచ్చారు, మేము కోరిన వెంటనే రోడ్లు ఇస్తున్నారు, అలాగే డ్రింకింగ్ వాటర్ స్కీమ్కి డబ్బులు ఇస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారంటే ఒకే ఒక కారణం, చంద్రబాబు గారు ఒక స్ట్రాంగ్ నాయకత్వము, ఆయన యొక్క గొప్ప నాయకత్వము, ఆయనకు సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. అమరావతి నియోజకవర్గంలో కంప్లీట్ అయినటువంటి రోడ్లు, వంతెనల గురించి చెప్పండి. ప్రధానంగా మొన్న కూడా నడుపుడి సంబంధించి వంతెన కూడా చేసినట్టున్నారు. వాటి పరిస్థితి ఏంటి, వాటి ప్రోగ్రెస్ ఏంటి? మొత్తం నియోజకవర్గంలో ఉన్న R&B రోడ్లు, మొత్తం రోడ్లన్నీ కూడా గుంతలు లేకుండా అన్ని రోడ్లన్నీ వేయటం జరిగింది 2 సంవత్సరాల్లో. అదే సందర్భంలో మొన్న శాసకీ నిధులతో పవన్ కళ్యాణ్ గారు PR మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఆయన శాఖ నుంచి సుమారుగా ఒక 12 రోడ్లు ఇచ్చారు. అలానే 6 బ్రిడ్జిలు ఇచ్చారు. అలానే ONGC CSRలో ఒక 5 బ్రిడ్జిలు ఇచ్చారు. ఇవన్నీ కలిసి దగ్గర 13 బ్రిడ్జిలు మంజూరు అయి ఉన్నాయి. అందులో ఇప్పటికి 9 బ్రిడ్జిలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఒక 3 బ్రిడ్జిలు కన్స్ట్రక్షన్ పూర్తయినాయి. ఇది కాకుండా డ్రింకింగ్ వాటర్కి 30 కోట్లు మంజూరు చేశారు. రూరల్ వాటర్కి, పట్టణ వాటర్కి 12 కోట్లు మంజూరు చేశారు. 5 సంవత్సరాల పాటు వైసీపీ పాలనలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అసలు అభివృద్ధి అనేది చేయలేదు. అలాంటి సందర్భంలో ఈరోజు డ్రింకింగ్ వాటర్ కోసం కానీ, రోడ్ల కోసం కానీ, బ్రిడ్జిల కోసం కానీ, టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి కోసం కానీ ఇవన్నీ ఇవాళ తీసుకుంటున్నామంటే కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి సంక్షేమం చెప్పాలి. మరి డ్రైనేజీ సమస్యకు పరిష్కారం? డ్రైనేజీ సమస్య మీద కూడా మీకు చెప్పాలి అంటే, అమలాపురం పట్టణంలో డ్రైనేజీ సమస్యని అసలు వైసీపీ గవర్నమెంట్లో రివ్యూ కూడా చేయలేదు. మీరు వెనకాల రికార్డు చూసుకోవచ్చు. 1 డే కూడా రివ్యూ కూడా చేయలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు రివ్యూ చేస్తే ప్రాపర్ డ్రైనేజీ సిస్టమే అమలాపురంలో లేదు. అందుకే ఇప్పుడు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మొన్నే నారాయణ గారు వచ్చారు. నారాయణ గారు వచ్చి ఒక 2.5 కోట్లతో ఒక రోడ్డుకి శంకుస్థాపన చేశారు పట్టణంలో. అలానే నారాయణ గారు మాట ఇచ్చి వెళ్ళారు, డ్రైనేజీ వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేసి ఒక మంచి డ్రైనేజ్ వ్యవస్థ నిర్మిస్తారని మాట ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో అమలాపురంలో, ఈ జిల్లా కేంద్రమైనటువంటి అమలాపురంలో ఇప్పుడు ప్రజల్లో ఒకటే నడుస్తుంది. అదేంటి అంటే, ఎప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటారో అప్పుడు మాత్రమే అభివృద్ధి జరుగుతుంది, ఆయన లేకపోతే అభివృద్ధి జరగదు అని ఒక డిస్కషన్ ఇవాళ చాలా భారీ స్థాయిలో జరుగుతుంది ఈరోజు. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. నియోజకవర్గంలో ప్రధానంగా పాఠశాలలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ప్రధానంగా పేదలకు వైద్యాన్ని అందించే ఆసుపత్రి, వాటి నిర్వహణ ఏంటి, అసలు ఎన్ని పడకల ఆసుపత్రి ఇక్కడ ఉంది, దాన్ని ఎంతవరకు వాళ్ళు అందుబాటులో తీసుకొచ్చారు, ఏ సూపర్ స్పెషాలిటీస్ అక్కడ అందుబాటులో ఉంచారు?
అమలాపురం ఏరియా ఆసుపత్రి వచ్చేటప్పటికి 100 పడకల ఆసుపత్రి. ఆ 100 పడకల ఆసుపత్రి వైసీపీ పాలనలో ఒక ఫ్లోరు దగ్గర 40 రూములు ఆధునీకరణ అని చెప్పి సంవత్సరాల పాటు దాన్ని క్లోజ్ చేసేశారు. క్లోజ్ చేస్తే ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి అవన్నీ కూడా ఈవేళ మళ్ళీ తిరిగి అవన్నీ వర్క్ కంప్లీట్ చేసి అలాగే ఆసుపత్రి ఏరియాలో ఒక మెడికల్ స్టోరు, ఏది మన తక్కువ డబ్బులుగా అందే మెడికల్ స్టోరు, జనరిక్ మెడికల్ స్టోర్కి ఒక స్టోర్ నిర్మించి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, అలాగే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ భవనానికి శంకుస్థాపన చేసి దాని రేపేళ్ళ పని కూడా ప్రారంభించి ఆసుపత్రిని డైలీ ఓపీని అవుట్ పేషెంట్ని పెంచడం, అలాగే ఆపరేషనల్ స్థాయి పెంచడం, అందరు డాక్టర్లని అపాయింట్ చేయటం, ఇవన్నీ నిరంతరంగా రివ్యూ చేసుకుంటూ ఆసుపత్రిని మళ్ళా ఏదైతే వైసీపీ పాలనలో ఆసుపత్రిని వైపు పేదవాళ్ళు వెళ్ళలేదో ఈరోజు మళ్ళీ పేదలందరూ అమలాపురం ఏరియా ఆసుపత్రికి వెళ్ళేలాగా కూటమి గవర్నమెంట్లో చర్యలు తీసుకుంటున్నాం. ఇకపోతే విద్యాలయం వస్తే అమలాపురం జిల్లా కేంద్రము, కాకినాడ పార్లమెంటు కేంద్రం, కాకినాడ ఎంతో అభివృద్ధి చెందింది, రాజమండ్రి పార్లమెంటు కేంద్రం అది ఎంతో అభివృద్ధి చెందింది, అమలాపురం పార్లమెంటు కేంద్రంగా హేమహేమీలు ఈ పార్లమెంటు కేంద్రం నుంచి గతంలో పరిపాలన చేసినటువంటి ప్రాంతంగా అమలాపురం పార్లమెంటు హెడ్ క్వార్టర్ అయినటువంటి అమలాపురం చూసుకుంటే, ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ అమలాపురం చూసుకుంటే పేద విద్యార్థులు డిగ్రీ చదువుకోవటానికి డిగ్రీ కాలేజీ లేని పరిస్థితి. అందుకే ఈరోజు లోకేష్ గారిని నేను కోరిన వెంటనే లోకేష్ గారు చాలా పెద్ద మనసు చేసుకుని రాష్ట్రంలో ఎక్కడ ఇంకా డిగ్రీ కాలేజీ మంజూరు చేసే పాలసీ లేకపోయినా అమలాపురానికి మాత్రం అమలాపురం ప్రజల యొక్క విద్యార్థుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అమలాపురానికి డిగ్రీ కాలేజీ మంజూరు చేశారు. ఆ మంజూరు చేస్తే దాన్ని నేషనల్ హైవే 216లో ఎక్కడైతే పేరూరు వై జంక్షన్ దగ్గర నేషనల్ హైవే 4 ఎకరాలు 5 ఎకరాలు ప్రభుత్వ భూమిని చూసి అక్కడ తాత్కాలికంగా ఒక స్కూల్లో కాలేజీని ప్రారంభించి మొన్న వారం కిందట మన ఇన్ఛార్జి మంత్రి గారు మా యొక్క అచ్చెన్నాయుడు గారిని తీసుకొచ్చి ₹1 కోటి సిఎస్ఆర్ నిధులని మంజూరు చేయించి ఆయనతో ఆ భవనానికి డిగ్రీ కాలేజీ భవనాన్ని శంకుస్థాపన చేయించి అది ఒక 6 నెలల్లో సంవత్సరంలో పూర్తి చేయబోతున్నాం. పూర్తి చేసి అమలాపురంలో డిగ్రీకి 25,000, 30,000, 40,000 ఫీజు కట్టలేక డిగ్రీ చదవకుండా మానేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలో ఉన్న పేద విద్యార్థులందరికీ ప్రభుత్వం తరపున ఇవాళ డిగ్రీ చదువుని ఇవ్వడానికి ఇవాళ కూటమి గవర్నమెంట్ ఇవాళ నిర్ణయం తీసుకుంది. లోకేష్ గారు విద్యాశాఖకు సంబంధించి కొన్ని మార్పులు మనం గమనిస్తూ ఉన్నాం. పాఠశాలలో ఫుడ్ను అందించేందుకు స్మార్ట్ కిచెన్స్ నిర్వహణ కావచ్చు, ఇట్లాంటి వాటి పరిస్థితి ఏంటి? విద్యాలయాల్లో మీ నియోజకవర్గంలో ఎట్లా ఉంది మౌలిక సదుపాయాల కల్పన? మా కాన్స్టిట్యున్సీలో స్కూల్స్కి సంబంధించి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్నటువంటి విప్లవాత్మకమైన చర్యలు, ఈరోజు యూనిఫామ్ ఉంది, యూనిఫామ్ కార్పొరేట్ స్కూల్కి ఏమాత్రం తగ్గకుండా ఈరోజు లోకేష్ గారు యూనిఫామ్ డిజైన్ చేసి వాళ్ళ విద్యార్థులకు ఇచ్చారు. అలానే మెగా పేరెంట్స్ డే పెడుతున్నారు. అంటే ప్రభుత్వ స్కూల్స్లో పేరెంట్సు టీచర్సు కలిపి విద్యా వ్యవస్థని, విద్యా క్వాలిటీని ఏ విధంగా ఉందో కూడా పరస్పరం తెలుసుకునే విధంగా ఈ అన్ని లోకేష్ గారు మొదలుపెట్టిన తర్వాత సదుపాయాలు కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా ఈవేళ స్కూల్స్లో ఇవ్వటం వలన ఈవేళ ప్రభుత్వ స్కూల్స్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. మీరు చూసారు ఫస్ట్ టైం పేపర్లో టాప్ ర్యాంకర్లో ఏది గవర్నమెంట్ స్కూల్ నుంచి పేపర్లో యాడ్ కూడా ఇచ్చారు. అది ఈరోజు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, అలాగే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు మెరుగైనటువంటి ఉద్యోగాలు పొందాలనే తపంతో ఆయన ఈవేళ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈవేళ విద్యా వ్యవస్థ ముందుకెళ్తుంది. అంటే రైతులకు సంబంధించి ప్రధానంగా ముంపు సమస్య కనిపిస్తూ ఉంది కదా, వాటికి ఏంటి పరిష్కారం? మరి రైతులకు సంబంధించి నా నియోజకవర్గానికి ముంపు సమస్య ఎక్కువ ఉంది. అంటే డ్రైనేజీ సరాద్దర్ కాటన్ గారు ఏదైతే 1852లోనే ఈ కాటన్ బ్యారేజీ నిర్మించారో అప్పుడే డ్రైనేజీ వ్యవస్థను కూడా ఆయన డిజైన్ చేశారు. ఆ డ్రైనేజీ వ్యవస్థ డిజైన్ చూసుకున్నప్పుడు
కొత్తపేట నియోజకవర్గం నుంచి వచ్చే డ్రైను గన్నవరం నియోజకవర్గం మీదుగా అమలాపురం వస్తుంది. అలాగే ముమ్మడివరం నుంచి వచ్చే అయినాపురం డ్రైను అమలాపురం వస్తుంది. అంటే 4 అసెంబ్లీ నియోజకవర్గాల ముంపు నీరు, వర్షం నీరు కానీ, వరద నీరు కానీ, ముంపు నీరు కానీ అన్నీ కూడా అమలాపురం నియోజకవర్గానికి వచ్చి అమలాపురం పట్టణం గుండా ప్రవహించి మరి బే ఆఫ్ బెంగాల్ అంటే ఉప్పలగుప్తం మండలం, అల్లవరం మండలంలో ఉన్నటువంటి కొమరగిరిపట్నం, అలానే ఉప్పలగుప్తం మండలంలో ఉన్నటువంటి చల్లపల్లి, ఎస్సీ అని అనకొత్తపల్లి, ఈ 4 గ్రామాలు పరిధిలో సముద్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ఈ డ్రైన్ సంబంధించి గతంలో ఎప్పుడు కూడా ఎవరో పట్టించుకోలేదు. ఆ యొక్క డ్రైన్ ఎక్కడ దాకా ఉంది, ఆ డ్రైన్ ఎంతవరకు మ్యాట్ వేసింది, ఆ డ్రైన్ తవ్వటం అని పట్టించుకోలేదు. డ్రైన్ ఏరియా కూడా నోటిఫై అవ్వలేదు కొంత భాగం. అందుకే ఇప్పుడు నేను శాసనసభ్యుడిగా ఆ డ్రైనేజీ వ్యవస్థ కోసం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాము. ఆయన వెంటనే చొరవ తీసుకోమని కలెక్టర్ గారు కూడా ఆదేశించారు. అందుకే డ్రైనేజీ వ్యవస్థని ప్రక్షాళన చేసి ముంపు లేని వ్యవసాయాన్ని రైతులకు ఇవ్వాలని శాసనసభ్యుడిగా నేను పనిచేస్తున్నాను. ఆక్వా రైతులకు సంబంధించి జోన్స్గా విభజించి వాటికి సంబంధించిన దాంట్లో కరెంటు బిల్లుల మీదే ఉంటారు. ఆక్వా రంగానికి 2014-19లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు అసెంబ్లీలో నేను క్వశ్చన్ అవర్లో ప్రభుత్వం దృష్టికి, నాటి మంత్రి గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి ఆక్వా రైతు సమస్యలను తీసుకెళ్ళగా అప్పుడే ఈ 2 రూపాయలకి ఆ రోజు యూనిట్ కరెంటుని తగ్గించడము, ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆక్వా కార్పొరేషన్ వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రోజు మళ్ళీ హామీ ఇచ్చి మొన్నే పైగా వైసీపీ గవర్నమెంట్లో జోన్లు పెట్టారు. జోన్లు, అలాగే లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, అలాగే వ్యవసాయ పరిధి పెట్టారు. 5 ఎకరాలు లిమిటో ఇలా పరిధి పెట్టారు. అలా పరిధి పెట్టి మెజారిటీ ఆక్వా రైతులకి ప్రభుత్వం నుంచి పవర్ సబ్సిడీ కానీ మిగిలి కానీ రాకుండా చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనసుతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఫుల్గా ఉన్నటువంటి ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని ఆ జోన్లన్నీ తీసేశారు. జోన్లన్నీ తీసేసి జోన్ ప్రమేయం లేదు, ఎంత భూమి ఉన్న ప్రమేయం లేదు, ఆక్వా రంగంలో ఉన్న ప్రతి రైతుకి ₹1.5 విద్యుత్ ఇవ్వడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం అమలు చేస్తున్నందుకు ఆయన కూడా ధన్యవాదములు. నేను కూడా భవిష్యత్తులో అమలాపురానికి ఆక్వా రంగానికి సంబంధించి అన్ని విధాలుగా ఆక్వా రైతులతో కలిసి వాళ్ళ మేలు కోసం పనిచేయబోతున్నాను. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. అంటే మీరు ఎన్ని చెప్తున్నా సరే వైసీపీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ప్రధానంగా చెప్తా ఉంది వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని చెప్పి పెద్ద భారీ ప్రదర్శన కూడా అమలాపురం నియోజకవర్గంలో చేశారు. మరి మీరు వెన్నుపోటుకి సంబంధించి పరిపాలన అందించారని వాళ్ళ ఆరోపణ, దీనికేమంటారు? మీకు వైసీపీ పార్టీ కోసం ఒక మాట చెప్తాను చూడండి. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 28 అలాగే కేంద్ర ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి ఒక సందర్భంలో, ఒక సంవత్సరంలో రాజధానిని కొత్తగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఏదో పార్టీకి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ రాష్ట్రాల్లో ఆ ప్రజలు కానీ, అక్కడ ఉన్న ప్రతిపక్షాలు కానీ, అక్కడ ఉన్న నాయకులు కానీ చాలా చాలా హుందాగా వ్యవహరించి ఏ గవర్నమెంట్కి అయితే, ఏ పార్టీకి అయితే ప్రజలు రాజధాని నిర్ణయించే మ్యాండేట్ ఇస్తారో దాన్ని గౌరవించి అక్కడ ఉన్న ప్రతిపక్షాలు కానీ, మిగిలిన పార్టీలు కానీ ఏ ఇష్యూ లేకుండా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ రాజధానులు అభివృద్ధి చెంది ఉద్యోగాలు కల్పిస్తున్నాయి, రాష్ట్రాలకు ఆదాయాన్ని ఇస్తున్నాయి. అవునా కదండి? మరి ఆంధ్రప్రదేశ్ ఏంటి? ప్రజలు మ్యాండేట్ ఎవరికి ఇచ్చారు? రాజధాని పెట్టమని, రాజధాని ఏర్పాటు చేయమని ప్రజలు ఆనాడు తెలుగుదేశం పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు, కూటమికి మ్యాండేట్ ఇచ్చారు. ఇస్తే మ్యాండేట్ ప్రకారంగా ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా అన్ని విషయాలు ఆలోచించి రాష్ట్రం పొడవాటి రాష్ట్రంలో సెంట్రల్ ప్లేస్లో రాజధాని పెడితే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నేను సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాను రాజధానికి అని చెప్పి ఆ రోజు వాళ్ళ సభ్యులతో బల్లలు చరిపించి చప్పట్లు కొట్టి ఆయన ఎన్నికలకు ముందు నేను రాజధానిలోనే కాపురం ఉంటున్నాను, నేను ఇక్కడే ఉంటాను, నాకే ఇల్లుంది, నేను నెగ్గితే అమరావతి రాజధాని అని చెప్పి అబద్ధాలు చెప్పి
నెగ్గిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా చేశాడా లేదా? ₹1 రాజధాని ఖర్చు పెట్టాడా? 5 సంవత్సరాల పాలనలో రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని కోసం ₹1 అయినా ఖర్చు పెట్టాడా? ఖర్చు పెట్టలేదు. అంటే రాజధానిని అమలు చేయలేదు. రాజధాని ఉన్న రాజధాని తీసేస్తాడు, తీసేసి మాట తప్పుతాడు, అబద్ధాలు చెప్తాడు. అలాంటి పార్టీ వెన్నుపోటు అనకపోతే ఇంకేముంటుందండి? అలాంటి నాయకుడు, అలాంటి పార్టీ ఇవాళ చెప్తున్నాను చూడండి, అమరావతి రాజధానిని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించినంత కాలం ఆయన్ని ప్రజలు చిత్తుగా ఓడిస్తూనే ఉంటారు. అంటే రాజధానికి సంబంధించి మావిగన్ అనే అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మీరేమో అమరావతి రాజధానికి సంబంధించి మొదటి దశ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మావిగన్ ప్రతిపాదన తీసుకురావడం పట్ల ఏమంటారు? మావిగన్ కోసం కూడా మాట చెప్పాలి మీకు. ముందు ఆయన ఏమన్నాడు? అమరావతి నేను అసెంబ్లీలో మాట ఇచ్చాను కానీ మాట తప్పుతాను, మాట తప్పి నేను అబద్ధాలు చెప్పాను, అయినా కానీ నేను 3 రాజధానులు చేస్తాను అన్నాడు కదండి. 3 ఏం చేశాడు? అటు అమరావతికి కర్నూలు సుమారుగా 500 ఉంటుందేమో, కర్నూలు అన్నాడు. ఇలాగ విశాఖపట్నం ఒక 500 ఉంటుంది, విశాఖపట్నం అన్నాడు. 400 ఉంటుంది విశాఖపట్నం అన్నాడు. ఇది అప్పుడు జనం ఎప్పుడైతే చీకొట్టారో, జనం ఎప్పుడైతే 11 సీట్లకే పరిమితం చేశాడో, ఇప్పుడేమన్నాడు? కొంచెం జరిపాడు వాటిని. ఏది? కర్నూలునేమో గుంటూరు తెచ్చాడు, విశాఖపట్నాన్నేమో మచిలీపట్నం తెచ్చాడు. ఇప్పుడు జరిపి మళ్ళీ మావిగా అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత పైశాచికత్వం అంటే, భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రంగా, ఒక మహానగరం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడమే జగన్ ఎజెండా. దాంట్లో భాగంగానే అతను దాని విషయంలో ఒక పిచ్చి పరాకాష్ట అతనికి. అందుకే అతనికి కనీస పరిజ్ఞానం లేదు, పబ్లిక్ ఏమనుకుంటారని ఇంగిత జ్ఞానం కూడా లేదు. అంటే నా పార్టీ కార్యకర్తలు నేను చెప్పింది ఎస్తంటారు అని అనుకుంటున్నాడు ఆయన. నీ చుట్టూ ఉండే 10 మంది ఎస్తానొచ్చు, కానీ ఎంటైర్ ప్రజలు, ఏ ప్రజలు? ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు 18 కోట్ల మంది. ఈ 18 కోట్లు చీకొడుతున్నారు ఆయనకు అర్థం అవుతుంది ఆయనకి. అందుకే రాజధానిని విమర్శిస్తే వాళ్ళు, అమరావతి మీద దాడి చేస్తే వాళ్ళు, ప్రజలు వాళ్ళ మీద దాడి చేస్తారు. వైసీపీ వాళ్ళు ఎప్పటికైనా గ్రహించకుండా అమరావతి మీద దాడి చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు, ఇంక్లూడింగ్ వైసీపీ ప్రజలు కూడా, తిరిగి వాళ్ళ నాయకత్వం మీద వాళ్ళే దాడి చేసే పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో. ఇది వాస్తవం. అంటే డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించి కల్పనలో నోటిఫికేషన్ తర్వాత నుంచి జరిగినంత ప్రక్రియలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, సరైన అర్హులకి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఉద్యోగాల కల్పన సరైన రీతిలో జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ. దానికి మీ సమాధానం ఏమండి? అక్రమాలు జరిగితే ఆ నెక్స్ట్ వీక్ విమర్శించాల. ఆ నెక్స్ట్ వీక్ విమర్శించకుండా 1 year అయిన తర్వాత ఇప్పుడు విమర్శిస్తున్నాడు. దానికి కూడా గవర్నమెంట్ డేటా ఇచ్చింది. మొన్న ప్రెస్ మీట్ పెట్టి విపులంగా కూటమి ప్రభుత్వం నుంచి విపులంగా చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఈ ఉద్యోగం ఎలాగా, ఈ ఉద్యోగం ఎలాగా అనేసి. జగన్ అంటేనే అబద్ధం అండి. క్రైస్తవులకు సంబంధించి గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో క్రైస్తవులకు సంబంధించి చర్చ నిర్మాణాలు కానీ సంఖ్యాపరంగా ఆ గవర్నమెంట్లో తక్కువ జరిగాయని చెప్పి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే క్రైస్తవులకి కావాల్సిన కోరికలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అంశాల మీద ఎక్కువ స్పందించి దానికి సంబంధించి చర్చల నిర్మాణం కూడా చేసామన్నారు. అంటే ఇది మీరు మహానాల్లో ప్రస్తావించారు. అక్కడ నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క మన్ననలు పొందాలనో లేకపోతే ఆయనకి దృష్టిలో పడాలనా ఈ వ్యాఖ్యలు చేసింది, లేకపోతే క్రైస్తవులకు సంబంధించి మీరే ఎక్కువ చేశారా? మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే బైబిల్ చూపించి ఓటు అడిగే పార్టీ ఏది? ఇంక వేరే పార్టీ ఉందని భారతదేశంలో? భారతదేశంలో ఒక కుటుంబం ముందుకు వచ్చి బైబిల్ చూపించి ఓటు అడిగే పార్టీ ఒకటే పార్టీ. మరి ఆ పార్టీ క్రైస్తవుల పట్ల ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి చేసిందా? చేయలేదు. సరే, బైబిల్ చూపించి ఆయన పీఠాధిపతి కూడా వెళ్ళి గోదావరి ఎందుకు ముందుగాడు బొట్టెత్తి పెట్టుకున్నాడు. ఆయన బైబిల్ చూపించి ఓటు అడిగే ఫ్యామిలీ, మీ క్రైస్తవులు అని సగారంగా చెప్పుకునే ఫ్యామిలీ, ఆయన ఎందుకని పీఠాధిపతి కూడా వెళ్ళి గోదావరిలో వాటర్లో మునిగి పూజలు చేసి దేనికి అంతాను? అంటే ఎవరిని మోసం చేస్తున్నట్టు, ఎవరిని అబద్ధం అంటే యేసుప్రభుని మోసం చేస్తున్నట్ట, హిందువులు మోసం చేస్తున్నట్ట? చెప్పండి, మీరే చెప్పండి. మీ వాదన మీరు చెప్పండి. అందుకని తెలుగుదేశం పార్టీలో మాత్రమే క్రైస్తవ మతాన్ని కానీ ఏ మతాన్ని కానీ ఉపయోగించుకుని ఓటు అడగకుండా అభివృద్ధిని మాత్రమే ఉపయోగించుకుని ఓటు అడిగే కూటమి ప్రభుత్వం మాత్రమే, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే క్రైస్తవులకు ఎక్కువ మేలు చేశారు, ఎక్కువ సంక్షేమ పథకాలు పెట్టారు. నేను 14-19 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుమారు 100 చర్చలకు పైన నేను డబ్బులు ఇచ్చాము. కన్స్ట్రక్షన్కి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఇచ్చాము. అంటే ప్రభుత్వం నుంచి నిధులు కేటాయింపులు చేశారా? SDF లో ఇచ్చాము, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ లో ఇచ్చాము.
ఇవన్నీ ఇచ్చాము. ఆ గవర్నమెంట్లో చెప్పండి, అక్కడ ఇచ్చారు చెప్పండి. అందుకని క్రైస్తవులకి మేలు చేసే నాయకుడు, క్రైస్తవుల్ని కాపాడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎక్కడైనా చెప్పగలం డిబేట్ పెట్టి. మరి మెడికల్ కాలేజీలు ఎప్పుడు నిర్మాణం పూర్తి చేసుకుంటే వాటికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా పూర్తవుతాయి 1 by 1. ఎందుకని ఒక విధ్వంసం జరిగింది రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో. ఆ విధ్వంసం నుంచి, ఆ అప్పుల నుంచి రాష్ట్రాన్ని కాపాడే పనిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. 1 by 1 ఒక్కొక్కటి అన్ని పనులు చేస్తారు, అన్ని పూర్తి చేస్తారు, అవి కూడా పూర్తి చేస్తారు. అమలాపురం నియోజకవర్గం నుంచి ప్రధానంగా మనం వలసలు చూస్తూ ఉంటాం, వేరే ప్రాంతాలకి, వేరే దేశాలకు. అట్లాగా ఆ వలసలు ఏమన్నా తగ్గాయి అంటారా? ఉపాధి అవకాశాల విషయంలో మీరు కూడా హామీ ఇచ్చారు, స్థానికంగా ఉండే వారికి ఓఎన్జీసీలు ఉద్యోగాలని. అట్లాగే మిగతా అంశాల్లో ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చి, లేదంటే ఇక్కడ ఉన్న వ్యవసాయ ఉత్పత్తులని ప్రోత్సహించే విధంగా, లేకపోతే కొబ్బరికి సంబంధించిన పరిశ్రమలు కానీ ఏమైనా తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పన చేయాలన్న ఆలోచన ఉందా? ఓఎన్జీసీలో ఏదైనా ఉద్యోగాలు ఇప్పిస్తే పదుల సంఖ్యలోనే ఉంటాయి, పెద్ద ఎక్కువ ఉండవు. ఎందుకంటే అదేమి ఒక ప్రొడక్ట్ బేస్డ్ ఇండస్ట్రీ కాదు అది. కానీ ఈ ప్రాంతం అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఈ ప్రాంతం అమలాపురం ప్రాంతంలో ప్రభుత్వం నుంచి పరిశ్రమలు రావాలి. దానికోసం మేము సీఎంగా దృష్టిలో కూడా పెట్టాం. ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి కొబ్బరి ఆధారిత పరిశ్రమలు వాటిని బలోపేతం చేయాలని కూడా కోరాం. అలాగే టూరిజం ఆధారిత పరిశ్రమను అభివృద్ధి చేయాలని కోరాం. నేను దాంట్లో భాగంగానే ఎస్యానం బీచ్లో సంక్రాంతి ఫెస్టివల్ ఏర్పాటు చేశాం. 3 రోజులు పండగ, రాష్ట్ర ప్రభుత్వం పండగగా నిర్వహించాం. రోజుకి ఒక 2 లక్షలు చెప్పిన 6 లక్షల మంది వచ్చారు. నెక్స్ట్ ఇయర్ ఎక్కువ వస్తారు. టూరిజానికి ఒక ఊపు వచ్చింది. అలానే మన యొక్క ఈ కొత్తపేటలో మా కూటమి ఎమ్మెల్యే గారు బండారు గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో పడవ పోటీలు నిర్వహించారు. అలాగే గన్నవరం నియోజకవర్గంలో సంక్రాంతి ప్రభల తీర్థాన్ని ఈ 3 రాష్ట్ర పండుగగా నిర్వహించారు. ఈ 3 రాష్ట్ర పండుగలో వైసీపీ గవర్నమెంట్ నిర్వహించారా? వైసీపీ గవర్నమెంట్లో ఈ 3 పండుగల్ని రాష్ట్ర పండుగ నిర్వహించలేదు. టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు గారు వచ్చారు, ఈ 3 పండుగల్ని రాష్ట్ర పండుగ నిర్వహించారు. అంటే అటు పండగలైనా, సంతోషమైన, అభివృద్ధి అయినా, సంక్షేమమైన చంద్రబాబు గారు మాత్రమే చేయగలరు అనేది ఈవేళ ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆనందరావు గారు, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? మీరు నిర్వహించిన పదవులు? మాది వ్యవసాయ కుటుంబం. నేను ముందు అడ్వకేట్గా పనిచేశాను, తర్వాత లెక్చర్గా పనిచేశాను. ఆ తర్వాత అక్కడి నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎందుకంటే ప్రజాసేవ, ప్రజల సమస్యలు పరిష్కరించడం, పేద వర్గాలను ఆదుకోవడం నాకు చాలా ఇష్టం. ఆ స్ఫూర్తి ఒకటి, చంద్రబాబు గారు, ఎన్టీ రామారావు గారు నాయకత్వ స్ఫూర్తి ఒకటి, ఈ 2 తీసుకొని నేను తెలుగుదేశం పార్టీలో 1990లో స్టూడెంట్గానే జాయిన్ అయ్యాను. నా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిన వెంటనే 90లో తెలుగుదేశం పార్టీలో నేను చేరాను. అప్పటి నుంచి గ్రామ స్థాయి నుంచి, అంటే గ్రామ స్థాయి సెక్రటరీ, మండల యువత, మండల పార్టీ సెక్రటరీ, జిల్లా సెక్రటరీ, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి, అలాగే ఎంపీటీసీ, పంచాయతీ మెంబరు, ఇలాగా అన్ని పదవులు చేసుకుంటూ నేను 2009 నాటికి ఎమ్మెల్యే స్థాయికి వచ్చాను. ఇప్పటికి వరుసగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన నా మీద చూపించిన అభిమానంతో, ఇష్టంతో, ఆయన యొక్క నా మీద నమ్మకంతో ఆయన ఇప్పటికి వరుసగా నాకు 4 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. అందుకే అది ఏదైతే నమ్మకాన్ని నా మీద పెట్టారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీని, ఈ జిల్లాలో, నా నియోజకవర్గంలో పార్టీని కాపాడటమే నా ప్రథమ కర్తవ్యం. జనసేన, బీజేపీ, టీడీపీ ఈ 3 పార్టీల మధ్య పరిపాలనకు సంబంధించిన అంశాల్లో కానీ, ప్రోటోకాల్ విషయంలో కానీ సఖ్యత ఉందా? అసలు మాకు ఆ భేదమే ఉండదు. అమలాపురంలో జనసేన, టీడీపీ, బీజేపీకి భేదమే ఉండదు. ఒకే పార్టీలా ఉంటాం కలిసి. మాకు ఇబ్బందులు ఏమి ఉండాలి. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. కొన్ని చోట్ల అధికారులు పరిపాలనకు సంబంధించి సహకరించట్లేదని చెప్తా ఉన్నారు. మీ నియోజకవర్గాల పరిస్థితి అంటే, మీ పరిపాలనకి మీ నియోజకవర్గంలో ఉన్న అధికారులు ఎంతవరకు సపోర్ట్ చేస్తా మీరు ఎంచుకున్న అంశాలని, మార్గాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు? అధికారులు సహకరిస్తున్నారు అంటే మనం కూడా సహకరించే విధంగానే ఉండాలి.
కాబట్టి ఖచ్చితంగా సహకరిస్తారు. ఎందుకు సహకరించారండి? వాళ్ళు ఉన్నది, మనం ఉన్నది ప్రజలకు సేవ చేయటం కదా. ఇప్పుడు అధికారులైనా ఎమ్మెల్యేలైనా అల్టిమేట్గా ఇద్దరు చేయాల్సింది ప్రజలకు మేలు చేయాలా, సేవ చేయాలా, అది ఖచ్చితంగా చేయాల్సిందే. గృహ నిర్మాణాలకు సంబంధించి అప్డేట్ ఏంటి? అసలు మీ నియోజకవర్గంలో ఎంతమందికి గృహాల కేటాయింపులు లేదంటే సొంత స్థలాల్లో ఉన్న వాళ్ళకి ఇల్లు కేటాయింపులు చేశారు? గృహ నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతానికైతే అమలాపురం పట్టణంలో ఎవరికైతే సొంతంగా 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి స్థలం ఉందో అలాంటి వారందరికీ 158 ఇళ్ళు మంజూరు చేశాము. అవన్నీ వాళ్ళు నిర్మాణ దశలో ఉన్నాయి. అంతకుముందు 2014-19 కాలంలో జగన్మోహన్ రెడ్డి అప్పటికి అసంపూర్తిగా మిగిలిపోయిన వాళ్ళు బిల్లులు ఆపేశాడు. ఆ బిల్లులన్నీ ఇచ్చాము. వాళ్ళు కూడా ఆ నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నారు. త్వరలోనే రూరల్ కూడా ఇల్లు ఇవ్వబోతున్నారు గవర్నమెంట్. కొత్త పింఛన్లు, వీడియో పింఛన్లు కావచ్చు, అర్హులైన చాలామంది ఉన్నారు. ఆ పింఛన్లు కూడా కొత్తవి రాస్తున్నాం అని చెప్పి మనం చెప్పారు. వాటి అప్డేట్ ఏంటి? అర్హులైన వాటిని రాసి వాళ్ళకి అందించగలుగుతారా ఈసారి? మొన్నే కదా ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఒక్కో నియోజకవర్గానికి సుమారు 5,000 వరకు పెన్షన్లు ఇస్తామని. అవి కూడా ఇస్తారు. అదే అంటున్నాను నేను. అంటే ఇవన్నీ ఎలా ఇవ్వగలుగుతున్నారు? 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు పట్టింది. ఏ రాష్ట్రంలో 9,50,000 కోట్లు అప్పు లేని రాష్ట్రంలో. ఇప్పుడు జగన్ గారి వల్ల అప్పు 9,50,000 కోట్లకు వెళ్ళింది. అయినప్పటికీ చంద్రబాబు గారి సమర్థత వల్ల 1,000 రూపాయల పెన్షన్ని 1 డేలో పెంచారు. అది తేడా. చంద్రబాబు గారికి జగన్కి తేడా ఏంటంటే అతనికి 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు కావాలా, చంద్రబాబు గారికి అదే 1,000 పెంచడానికి 1 డే చాలు. ఆనందరావు గారు, రాబోయే 3 సంవత్సరాలకు సంబంధించి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? మీ ప్రణాళిక ఏంటి? వాటి ఎంతవరకు కంప్లీట్ చేయగలిగారనే ఉంది? కంప్లీట్ ఏ టైం వరకు? 3 ఇయర్స్లోనే కంప్లీట్ అయిపోతే ఇంకేమైనా మిగిలి ఉంటాయా? నేను రాబోయే 3 సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. రహదారులు కానీ, బ్రిడ్జీలు కానీ, ఆక్వా రంగాన్ని కానీ, అలానే టూరిజాన్ని కానీ, అలానే కొబ్బరి ఆధారిత పరిశ్రమలు కానీ, విద్యాపరంగా కానీ అన్ని విధాలుగా జిల్లా కేంద్రాన్ని కార్పొరేషన్ స్థాయికి పెంచాలని, పెంచి కాకినాడ రాజమండ్రికి ధీటుగా ఈ పార్లమెంటు కేంద్రం కూడా అభివృద్ధి చెందాలన్నది నా ఆలోచన. దాని అనుగుణంగానే నేను 3 ఏళ్ళు పనిచేయబోతున్నాను. ఈ సందర్భంగా మీ నియోజకవర్గ ప్రజలకి మీరు చెప్పాలనుకునేది? ప్రజలకు ఒకటే చెప్తాను. నేను ఏం చెప్తానంటే, చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఒక గొప్ప నాయకుడు, అంటే కష్టపడే నాయకుడు. కష్టపడటం అనేది అందరికీ అంత ఈజీ కాదు. రేయింబవళ్ళు కష్టపడే అలాంటి ముఖ్యమంత్రి, అలాంటి నాయకుడు మనకు ఉండటం అదృష్టం. మనకి ఆయన కష్టాన్ని అర్థం చేసుకోమని నా నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్రం అందరూ కూడా నేను కోరుకుంటాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలని ఎంత మాత్రమూ నమ్మొద్దండి. రాజధాని లేని రాష్ట్రంగా భారతదేశంలో ఒక ఏపీని ఉంచాలని జగన్ చూస్తున్నాడు. దీన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలా. ఒక బెంగళూరు ఎలాగైతే కర్ణాటక మహానగరం ఉందో, తెలంగాణకి ఎలాగైతే హైదరాబాద్ మహానగరం ఉందో, చెన్నై ఎలాగైతే తమిళగా మహానగరం ఉందో, మహారాష్ట్రకి ముంబై ఎలాగైతే మహానగరం ఉందో, అలాగే అమరావతి భవిష్యత్తులో ఒక మహానగరం కాబోతుంది. ఆ మహానగర నిర్మాణానికి, ఆ మహానగర ఎదగటానికి జగన్ అడ్డుపడుతున్నాడు. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని కోరుకుంటున్నాను నేను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇదండి అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యుల ఐతాబత్తుల ఆనందరావు గారి ఆలోచనల అభిప్రాయాలు. నియోజకవర్గానికి సంబంధించి రోడ్లు కానీ, వంతెనలు కానీ ముందు ప్రధానంగా వాటిని అభివృద్ధి చేయగలిగామని, అలాగే రైతులకు సంబంధించి సముద్ర నీరు కావచ్చు, ముంపు సమస్య అధికంగా ఉందని, వాటికి కూడా కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచన చేస్తున్నామని, డ్రైనేజీకి సంబంధించి పూర్తి కొత్త డిజైన్స్ కావచ్చు గతంలో ఎవరు పట్టించుకోలేదని, వాటితో పాటు ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా ఇక్కడున్న వనరుల నుంచి పరిశ్రమ స్థాపన కోసం ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా ఈ సందర్భంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.